ఏడాది మహేష్ బాబు, అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం కష్టమే. తారక్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. డార్లింగ్ రావడానికి 6 నెలల పట్టొచ్చు. కానీ రీ రిలీజ్ ట్రెండ్స్ తో ఆడియన్స్ తో టచ్ లోకి వచ్చేస్తున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు. ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయో చూద్దామా? దేవరా హిట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్ 2 అంచనాలపై దెబ్బేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ తర్వాత జూన్ 25కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్ కు కూడా రాకపోవచ్చని తెలుస్తోంది. షూటింగ్ 40 నుంచి 50% వరకు కంప్లీట్ అయిందంట. ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నట్లే. అయితే బర్త్డేకు డబుల్ బోనన్జా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాప్ అయిన కల్ట్ సినిమాలుగా నిలిచిన ఊసరవెల్లి ఆంధ్ర వాళ్ళతో పలకరించబోతున్నాడట. మే 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. మహేష్ బాబును ఫ్యాన్స్ మిస్ అయి 2 ఏళ్లు దాటిపోతోంది. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తమ హీరోను తెరపై చూడలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్న నేపథ్యంలో రీ రిలీజెస్ వాళ్లకు ఊపిరి పోస్తున్నాయి. అతడు, బిజినెస్ మ్యాన్, కలేజా ఇప్పటికీ థియేటర్స్ లో న్యూ వర్షన్స్ తో సందడి చేయగా నెక్స్ట్ అతిథి రాబోతోంది. మే 29న అతిథి రీ రిలీజ్ కాబోతోంది. అలాగే పోకిరిని ఇదే డేట్ కు తేవాలనుకుంటే పూరి జగన్నాథ్ పాత బకాయిలు చెల్లించే వరకు ఆయనకు సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. రాజాసాబ్ తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా ఆడియన్స్ కు సాటిస్ఫాక్షన్ కాలేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్, అది రావడానికి 6 నెలలుంది. కానీ ఈ మధ్యలోనే ప్రభాస్ తన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ డార్లింగ్ తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4K వర్షన్ లో రీ రిలీజ్ కాబోతుంది డార్లింగ్.